నిజమే తల్లి సౌజన్య తల్లి. నాకు తెలిసినంత వరకి అన్ని చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద నిందలేస్తాను నేను. తలరాత బాగోలేదు. ఏం కర్మ ఏ ఏ కర్మకు సంబంధించిన ఈ పరీక్షలో మనకి కష్టాలు అనుకుంటాం గదా! మనం పుట్టినప్పుడే ఆ తలరాత అనేది వాళ్ళు మంచిగా రాయొచ్చు కదా! మంచిగా మంచిగా బతికే విధంగా మంచి లైఫ్ పార్ట్నర్ మంచి భర్తనో, మంచి భార్యనో వచ్చే విధంగా తలరాత రాయొచ్చు కదా! వీళ్ళలో ఎటువంటి కుట్ర కుతంత్రం లేకుండా, భార్యలో ఎటువంటి కుట్ర కుతంత్రం లేకుండా, అత్తమామలు కూడా అమ్మా నాన్నలాగా ప్రేమగా ఉండే విధంగా అందరి మనస్తత్వాలు మంచిగా రాయొచ్చుగా తలరాతలు. ఎందుకు విలనిజం రాస్తారు? ఎందుకు చచ్చిపోయేటట్టు రాస్తారు? ఎందుకు చంటి బిడ్డని ఆగాయిత్యం చేసి చంపాలని రాస్తారు? ఎందుకు ఆ బిడ్డకి అలా ప్రాణం పోయాలని రాస్తారు? అదంతా వాళ్ళాడే నాటకాలే గదా! అలాంటప్పుడు నిందెవరికి పడాలి?